మనం పూల్ మక్కన సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పూల్ మక్కన సగ్గుబియ్యం పాయసం రోజు తాగే టీ కాఫీల బదులు ఉదయాన్నే ఒక కప్పు తాగామంటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇది ఒంటికి హాయిగా ఉండడమే కాదు, మన ఒంట్లో ఉండే నొప్పులను కూడా దూరం చేస్తుంది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఈ కమ్మని పాయసాన్ని బెల్లం, సగ్గుబియ్యం, పూల మక్కన, డ్రై ఫ్రూట్స్తో పాటు చేస్తున్నాం కాబట్టి మనకి ఐరన్, కాల్షియంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ మనకి ఎంతో ఎనర్జీని, ఎంతో శక్తిని ఇస్తాయి. దాంతోపాటు పాలను కూడా యాడ్ చేస్తున్నాం. పాల వల్ల కాల్షియం, ఇందులో వేసి పూల మక్కన, ఐరన్, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇవన్నీ వేస్తాం కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన పూల మక్కని సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సగ్గుబియ్యం 1 గంట ముందు ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 2 కప్పులు పూల మక్కని, ఇవి తామర గింజల నుంచి తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు దీన్ని తరచుగా తీసుకుంటూ ఉంటే బాడీ పెయిన్స్ బాగా తగ్గుతాయి. అందువల్ల వీటిని ఆహారంలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటే చాలా మంచిది. 2 కప్పులు బెల్లం, 4 కప్పులు పాలు, డ్రై ఫ్రూట్స్, బాదం ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. జీడిపప్పు పలుకులు, కిస్మిస్, ఈ ఖర్జూరాన్ని ఇలా ముక్కలుగా చేసుకుని ఖర్జూరాన్ని కూడా ఇలా ఉంచుకోవాలి. పాలల్లో కలుపుకోవటం కోసం ఒక 10 పిస్తా పప్పులు, ఒక 6 జీడిపప్పులు, ఒక 10 బాదం పలుకులు, ఒక 4 యాలకులు, వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి నెయ్యి వేసి ఇందులో పూల మక్కనాన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఈ పూల మక్కని ఎక్కువగా వంటల్లో వాడుకోవటం వల్ల కీళ్ళలో ఉన్న నొప్పులు అవి తగ్గుతాయి. అందువల్ల వీటిని ఇలా మధ్య మధ్యలో యూజ్ చేస్తూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వేగిన తర్వాత వీటిని ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యేలోపు ఇలా పక్కన వేరే కడాయి పెట్టుకొని ఇందులో బెల్లాన్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని ఉంచుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ పూల మక్కని తీసుకున్న గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ 5 గ్లాసుల పాలని ఇందులో వేసుకోవాలి. ఈ పాలు ఇందులో వేసి బాగా మరగనివ్వాలి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాయసం. ఈ పాయసాన్ని టీ కాఫీలు తాగే బదులు రోజు ఉదయాన్నే దీన్ని ఒక కప్పుడు తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. కాల్షియం, ఐరన్ కూడా ఇందులో చాలా పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఇలాగే కాదు, దేవునికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు. బెల్లం, పూల మక్కని, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వాడుతున్నాం. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ పాలు ఇలా మరిగేటప్పుడు సగ్గుబియ్యంలో వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసుకుని ఇలా నానిన సగ్గుబియ్యాన్ని వేయటం వల్ల
చాలా తొందరగా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యాన్ని పాలలో వేసి ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఉడికించుకోవాలి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా మారిపోయేంత వరకు ఉడకపెట్టుకొని ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడి బాదం, పిస్తా, జీడిపప్పు, యాలకుల పొడిని వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ పొడిని వేయటం వల్ల పాయసం చిక్కబడి ఈ బాదం, పిస్తా వల్ల మోర్ టేస్ట్ వస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. పిస్తా, బాదం కళ్ళకు మంచిది. పిస్తా ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా ఎనర్జెటిక్. దీన్ని బాగా ఇలా కలిసేలా ఉండలు లేకుండా కలుపుకుని బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు ఈ బెల్లం మనం ఇలా కరగబెట్టుకుని ఉంచుకోవటం వల్ల పాలల్లో ఒకేసారి బెల్లం వేస్తే విరిగిపోతుంది. ఇలా మనం ఇలా పాకం తీసి పాయసం విరిగిపోకుండా చాలా చాలా బాగుంటుంది. ఈ బెల్లాన్ని వేసి ఇలా బాగా దగ్గరగా ఉడకనిచ్చి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే పాయసం టేస్ట్గా ఉంటుంది. ఇది ఇలా ఉడికిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్, పూల్ మక్కని కూడా ఇందులో వేసేయాలి. పూల్ మక్కని ఈ వేడికి చల్లారిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మనం దాన్ని వేరే ఉడికించిన అవసరం లేదు. దీన్ని నేతిలో వేయించి పక్కన ఉంచాం కాబట్టి దీన్ని ఇలా పాయసంలో వేసి ఇలా కలిపి 1 నిమిషం ఉంచితే పూల్ మక్కని మెత్తగా అయిపోతుంది. ఇందులోనే ఖర్జూరం ముక్కలుగా చేసుకున్న ఖర్జూరం ముక్కలను కూడా వేసుకోవాలి. అంతే, పూల్ మక్కని సగ్గుబియ్యం పాయసం రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా సగ్గుబియ్యం పూల్ మక్కని పాయసం రెడీ.